విశ్వప్రసాద్ గారు సినిమాలు తీస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా నోటీసు నోటీస్ ఆయన నోటీస్ ఇచ్చారు. ఆయన రైట్ అది. మనం ఆయన్ని మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారని అడిగే రైట్ మనకు లేదు. ఎందుకంటే ఆయన బాధ ఆయన సింగిల్గా ఆయన చేసుకోవచ్చు, తప్పులేదు. అంటే నోటీస్ ఇవ్వడంలో వాళ్ళు దాన్ని రియాక్ట్ అవ్వడంలో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఛాంబర్ దాకా వచ్చేటప్పటికి అందరి సమస్య. దాన్ని ఎలా చేయాలో ఏంటంటే దానికి కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఏం జరిగిందో ఫెయిల్ అయింది. మీటింగ్ ఫెయిల్ అయ్యి వాళ్ళ 15 రోజు వచ్చింది. వాళ్ళు ఒక మాట అంటున్నారు, మనం ఒక మాట అంటున్నారు. వీళ్ళకు కొంతమందికి యూగో ఉంది, వాళ్ళకు కొంతమందికి యూగో ఉంది. అవన్నీ ఎప్పుడైతే అంత రోజుకు రాద్దాంతం జరుగుతుందో ఫస్ట్ పెద్దవాళ్ళంతా వెళ్ళారు. చిరంజీవి గారితో చెప్పారు. తర్వాత మేము వెళ్ళాం. నిన్న మా బాధని కష్టాన్ని ఆయనకు విన్నపించాం. ఇవాళ ఫెడరేషన్ నాయకులు వెళ్తున్నారు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. వాళ్ళు అందరూ వెళ్ళిన తర్వాత మా మాటలు ఆయన విన్నారు, పెద్దవాళ్ళ మాటలు విన్నారు. ఇప్పుడు కార్మిక నాయకులు కూడా మాటలు విని ఒక పెద్ద మనిషి కావాలని మేము వెళ్ళాం. ఒక పెద్ద ఆయన, ఎందుకంటే ఇద్దరి మధ్యన అగాధం వచ్చినప్పుడు ఎవరో ఒక సెటిల్మెంట్ చేయాలి. అందుకే మేము ఫస్ట్ నుంచి చిరంజీవి గారు పెద్ద మనిషిగానే మేము భావిస్తున్నాం. చిరంజీవి గారు ఆయనే సెటిల్ చేయాలని మేము భావిస్తున్నాం. ఆయన పెద్ద మనిషిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనుక ఆయనకి అన్నీ కూడా మా బాధను చెప్పాం. చిన్నవాళ్ళ బాధ చూశారు, పెద్దవాళ్ళ బాధ చూశారు. అన్నీ కూడా మేము ఏ పర్సంటేజ్ వస్తే బాగుంటుందో, మీ చిన్నవాళ్ళు ఏ విధంగా ఉంటుందో ఆయనకి ఐడియా ఉందో మేము చెప్పాం. పెద్దవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది ఉందో చెప్పాం. అలాగే వాళ్ళు కూడా ఇవాళ చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి రేపు ఈవినింగ్ కల్లా చిరంజీవి గారి ఆధ్వర్యంలో సార్ట్ అవుట్ అవుద్దని అనుకుంటున్నాను.